7 అప్ తాగడం వల్ల 8 నెలలు 7 నెలల గర్భంతో ఉన్నటువంటి శిశువులు కూడా గర్భంలోనే మరణించేటటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ చెబుతున్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో దేశంలో విచ్చలవిడిగా శీతల పానీయాలు కూల్ డ్రింక్స్ పంపిణీకి తయారీకి విస్తృతంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా బాధ్యతగా వ్యవహరించవలసినటువంటి సినిమా యాక్టర్లు కానీ అదేవిధంగా క్రీడాకారులు కానీ ఈ యాడ్ల కోసం వాళ్ళ ఆదాయ వనరుగా మార్చుకొని మీరందరూ కూడా కూల్ డ్రింక్స్ థమ్స్అప్ పెప్సీ కోకోకోలా తాగండి, ఆరోగ్యంగా ఉండండి, శిఖరాలకు చేయాలండి అని చెప్పేసి ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పండ్ల పరిశ్రమలు అదేవిధంగా రైతులు వ్యవసాయ ఆధారిత పంటల గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. పరిశ్రమలకు బయట పరిశ్రమలకి కార్పొరేట్ సంస్థలకి కోకోకోలా లాంటి సంస్థలకి ఇచ్చేటటువంటి రాయితీలు వ్యవసాయ ఆధారిత పంటలు తయారు చేసేటువంటి జ్యూస్ ఫ్యాక్టరీలకి మ్యాంగో జ్యూస్ కానీ యువతలో ఉన్నటువంటి జ్యూస్ ఫ్యాక్టరీలకు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా క్రిమి సంహారక మందులు మోతాదుకు మించి ఈ కూల్ డ్రింక్స్ లో ఉన్నాయని చెప్పేసి ఒక ప్రభుత్వ లెక్కలు చెప్తున్నా కూడా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి కూడా మేము ఈ రోజు ఏఐవైఎఫ్ గా ప్రశ్నిస్తా ఉన్నాం. తక్షణమే రాష్ట్రంలో శీతల పానీయాలు కూల్ డ్రింక్స్ నిలువరించి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడేటటువంటి పద్ధతుల్లో పండ్ల రసాలని వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల్ని మజ్జిగని లస్సీని లాంటి పదార్థాలని ప్రమోట్ చేయడానికి ప్రత్యేకంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కూడా ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు చూసుకుంటే సినీ పరిశ్రమలు హీరోయిన్స్ ఏంటంటే యాడ్స్ కోసం వస్తున్నారు, వారికి లాక్స్ లో పేమెంట్ అనేది చేస్తున్నారు. కానీ ఏదైతే మనకి హెల్దీ అయిందో దానికోసం వాళ్ళు పబ్లిసిటీ అయితే చేయట్లేదు. ఏదైతే మన హెల్త్ డ్యామేజ్ ఇస్తుందో దాన్ని వాళ్ళు డిస్ప్లే చేసి మరి పబ్లిసిటీ చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు మనం చూసుకుంటే యూత్ అయినా గానీ ఎవరైనా గానీ మెయిన్ మన బాడీకి ఏదైతే యూస్ఫుల్ గా ఉంటుందో ఏదైతే బెనిఫిట్ ఇస్తుందో దాన్ని పబ్లిసిటీ చేయాలని మేము ఈ రోజు వినూతనంగా నిరసన చేయడం జరిగిందండి. డ్రింక్స్ తాగడం వల్ల ఏంటంటే వాళ్ళకి కాసేపు రిలీఫ్ అనేది వస్తుంది, కానీ ఇది హెల్త్ అనేది ఎవరు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. కాబట్టి మా బాధ ఏంటంటే దీన్ని ఎక్స్ప్లెనేషన్ చేసి దీన్ని ప్రొలాంగ్ చేయాలని చెప్పి మేము ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టామండి. ఎవరైనా సరే ఈ కార్యక్రమాన్ని మరి హెల్తీగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు హెల్దీనెస్ గురించి మరి దాన్ని ప్రొలాంగ్ చేయాలని మేము ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలియజేసుకుంటున్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధనం సంపాదించడానికే ప్రాధాన్యత ఇస్తున్నారో తప్ప ప్రజల ఆరోగ్యం పట్ల ఏమాత్రం తికం శుద్ధి లేదని చెప్పేసి మన అందరికీ అర్థమవుతుంది. కూల్ డ్రింకుల్లో పురుగుల మందు కలుస్తున్నాయని చెప్పేసి పెద్ద మెడికల్ అసోసియేషన్ మనం ప్రకటన చేస్తున్నప్పుడు కూడా థమ్స్అప్ లో 7.5, మెరుండాలో 20% పురుగుల మందు కలుస్తున్నాయి, మజాలో 90.5% పురుగుల మందు కలుస్తాయని చెప్పి ఇలా పురుగుల మందులు కలుస్తాయని తెలియజేస్తున్నప్పుడు కూడా వాటిని ఎక్కడ కూడా నిలుపుదల చేయకుండా ఈ రోజున ప్రకటనలు చేస్తూ వాళ్ళకి భారతదేశం అంతా కూడా అమ్ముకునేంత స్వేచ్ఛనిస్తూ వాళ్ళకి సబ్సిడీలు ఇస్తూ వాళ్ళకి నీళ్లు అందిస్తూ ఈ రకంగా చేస్తున్నారు. ఆరోగ్యంగా ఉండాల్సిన ప్రజల్ని అనారోగ్య పాలు చేయడానికి